యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడిన మాట చూడండి. నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, యాకోబుతో మాట్లాడేటప్పుడు ఈ మాటలన్నీ చెప్తూ వచ్చారు. ఏమని? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నారు. ఎన్ని మాటలో చూసారా? యాకోబు రే నా సేవకుడు అంటే సరిపోయింది కదా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే, అబ్రహామును దేవుడు ఏమని ఎంచారు చెప్పండి? స్నేహితుడుగా దేవుడు అతన్ని భావించారు. నా స్నేహితుడైన అబ్రహాము అన్నారు. దేవునికి స్నేహితుడు అబ్రహాం. అబ్రహాము దేవునికి స్నేహితుడని వాక్యములు దేవుడే చెప్పాడు. నా స్నేహితుడైన అబ్రహాము అని. ప్రైజ్ లార్డ్. మనుష్యుడు సాధారణంగా మనుష్యుడితో సహవాసం చేస్తారు. మనిషితో సహవాసం చేస్తారు. వినండి, బాగా వినాలి. చాలా ప్రశస్తమైన సందేశం ఈరోజు మీకు మనందరికీ. ఆ మనిషి తాను చేసిన ఆ సహవాసం సరైంది అయితే అతని జీవితం బాగుంటుంది. వినాలి. ఆత్మీయులుగా గురించి మాట్లాడుకుందాం. దావీదు అన్నారు ఒకసారి, 26వ కీర్తనలో ఉంటుంది, తీయక్కర్లేదేనండి. అక్కడ ఏమని అంటారంటే, దుష్టుల సాంగత్యం నాకు అసహ్యం, భక్తిహీనులతో నేను స్నేహము చేయను. భక్తిహీనులతో స్నేహం ఎందుకని? బాగునండి బాబు, మీ బ్రతుకులు బాగుంటాయి, ఆశీర్వదించబడతారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగానండి. రే, భక్తిహీనుల సాంగత్యం చేసినట్లయితే ఆత్మీయులు బాగినాలి. భక్తిహీనులతో సాంగత్యము స్నేహం చేసినట్లయితే ఆత్మీయులు ఏమవుతారు? దుష్ట సాంగత్యాలు మంచి నడవడిని పాడు చేస్తాయి. నోట్ చేయండి నేను చెప్పే మాటలు. త్వరగా ఇక్కడ వినండి, తినండి. మరలా ఇళ్ళకెళ్ళి పచ్చికలో మైదానంలో మేసిన పశువు సాలలోకి వెళ్ళి నెమరేసుకున్నట్టుగా నెమరేసుకోండి. నెమరేస్తున్నారా? నెమరేసే అనుభవం మనకు ఉండాలి. నెమరేయని పంది ఇంకా కొన్ని ఉన్నాయి, నెమరేయు. వాటిని తినకూడదు, ఎందుకంటే ఆ లక్షణాలు మీకు వస్తాయి, మీకు రాకూడదు. నెమరేసే అనుభవం ఉండాలి. డెక్కలు చీలిని దాన్నే తినాలి. కొంతమందికి ఇదే పట్టింపు, డెక్క చీలితే చాలు తినేస్తారు. అది కాదు. డెక్కల చీలు ఉంటామంటే అర్థం ఏంటి? లోకములో నుండి వేరుపరచబడిన జీవితం, ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి. ఈ లోకములో నీవు నేను కూడా కలిసిపోకూడదు. కొన్నిటికి దిక్కలు ఉంటాయి కానీ చీలుండవు, దిమ్మల్లాగా ఉంటాయి. కలిసిపోయి వాటిని తినకూడదు. మనలో లోకములో నుంచి వేరుపరచబడిన జీవితం చనిపోయే వరకు కూడా మనకు అవసరం. ప్రతిష్ట, ప్రత్యేకించబడుట, నెమరేసే అనుభవం, దేవుని వాక్యాన్ని
మందిరంలో వింటారు. పరిశుద్ధులు, దేవుని బిడ్డలు మరలా దానిని జ్ఞప్తికి తెచ్చుకుని జీవితకాలం అంతా ఆ బలము చేత బ్రతుకుతారు. అది నేర్చుకోవాలి. అందుకే నేను చెప్పే మాటలు వినండి. నోట్ చేయవలసినప్పుడు నోట్ చేయండి. సహవాసం చెడ్డదనుకోండి, నీవు స్త్రీ అయినా పురుషుడైనా చెడు సాంగత్యం చేస్తున్నారనుకోండి, ఓ బాగా చదువుకునే అబ్బాయి తొంటరోడు సహవాసం పట్టాడు అనుకోండి, వీడు లైఫ్ అయిపోయినట్టే. ఒక మంచి వ్యక్తి తాగుబోతోడుతోటో తిరుగుబోతోడుతోటో పనికి మాలిన వాళ్ళతో సాంగత్యం చేసాడు అనుకోండి, నీ బ్రతుకు అయిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. చక్కగా మందిరానికి వచ్చేవాడు ఏంటండి ఒక అబ్బాయి. ఓ రోజు ఎస్ఎన్ గారితో చెప్పారంట, అన్నా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు కూడా నేను వచ్చేవారం మందిరానికి తీసుకురావాలి. ఏం చేస్తాడు రా అన్నారంట దైవజనుడు. ఆడికి కొంచెం ప్యాకాట్ ఉందన్న, అన్నీ మంచివి కానీ ఇది ఒక్కటే ఉంది ఆడి దగ్గర. మంచి మనుషుడే, మనిషి చాలా మంచివాడు, కానీ ఇది ఒక్కటే ఉంది. అండ్ ఏమైనా సరే నా స్నేహితుడిని దేవునిలోకి తీసుకురావాలనుకుంటున్నాను, ప్రార్థించండి. సరే బాబు ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు అన్నారంట. అబ్బాయి అప్పుడు దాకా ఏముండండి, ఆడు నా మాట వింటే నేను వెళ్ళి లాక్కొస్తానంట. వెళ్ళి అన్నారంట దైవజనుడు అక్కడికి, రే కొన్ని దురాత్మలు క్రియ చేస్తాయి, వాళ్ళు ఆవరించి ఉంటాయి, నా మాటిను, తొందరపడకు, ఇప్పుడిప్పుడే వస్తున్నావు దేవుళ్ళలోకి, ప్రార్థన చేస్తాను, కంగారు పడకని చెప్పారట. అలాగేం కాదన్నా, నేను వెళ్ళి లాక్కొస్తాను చూడన్నంట. సరిగ్గి వెళ్ళాడేటండి. రే నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉంటావని, అందుకే వచ్చాను. ఏరా తెలిస్తే మరి సంగతి ఏంటి, కూర్చో పక్కన కూర్చో అన్నాడంట. ఆడు ఈ పేక ఆడుతున్నాడట. పేక ఆడుతుంటే రారా వదిలేసే, నిన్ను తీసుకొస్తానని దైవజనుని అన్నకి చెప్పొచ్చాను. అరే ఉండరా, డబ్బులు పోయి ఉన్నాను నేను, ఉండరా, డబ్బులు పోగొట్టుకుని ఉన్నాను, ఉండు. మళ్ళా ఆడు అలాగ ఆడుతానంటే ఇటు చూస్తాను అంటండి, డబ్బులు పోతున్నాయి అంటండి, పోగొట్టుకుంటాయంట పేకాట్లో. అప్పుడు నుంచుని ఈడుకొచ్చినట్టుంది ఆ ఆత్మ. ఈడన్నంట, చే దద్దమ్మ, అది కాదు ఈ ముక్క అంటే ఇది కాదు, మీరు అదే అనుకున్నారు, పాప మీకు తెలియదు కదా. ఆ మొక్క కాదు ఈ మొక్క అంటున్నా అంట. కొంచెం సలహాలు చెప్పే కాడికి వెళ్ళాడు, అయినా ఆడికి డబ్బులు పోతున్నాయంటాడు. అప్పుడు అనే చే నువ్వు లేక నేను కూర్చుంటా అంట. స్నేహం సింహాసనానికి ఎక్కించేది స్నేహమే, ఉరికంబానికి ఎక్కించేది కూడా. నువ్వు ఎలాంటి స్నేహం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆత్మీయులు ఎప్పుడు లోక సంబంధులతో స్నేహాలు ఆడవారైనా మగవారైనా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులు లోకస్తులతో స్నేహాలు అసహించుకోవడం చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. అయితే లోకములో మనుషుడు దేవునితో స్నేహం కలిగి ఉండడం అనేది మనిషి జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఏనాలి మనము దేవునితో స్నేహం చేయడం, దేవునితో స్నేహం కలిగి జీవించడం అనేది మన బ్రతుకులకు అంతటి భాగ్యం మరొకటి మాట్లాడగలిగితే మంచిది కదా. అంతటి భాగ్యం మరొకటి లేదు. గనుక అబ్రహాము దేవునికి స్నేహితుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. మీకు కొన్ని వివరాలు దేవుని వాక్యంలో నుండి తెలియచేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యములో అంటారు, శిష్యులతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుస్తున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. హల్లెలూయా. దేవుడే నీకు స్నేహితుడు కావాలంటే ఎలా? దేవుడు నీకు స్నేహితుడు అవ్వాలంటే ఎలా? ఈరోజు వర్తమానం ఎంతమంది వింటున్నారు? చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దేవుడు నీకు స్నేహితుడు అవ్వాలంటే నీవేం చేయాలో తెలుసా? ఆయన ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేయాలి. ఏం చేయాలి?
ఆయన ఆజ్ఞాపించిన వాటిని నీవు చేస్తే అప్పుడు నువ్వేమవుతావు చెప్పండి? దేవునికి స్నేహితుడు అయిపోతావు. దేవునికే నీవు స్నేహితుడు అవుతావు. అబ్రహామును దేవుడు నా స్నేహితుడని ఎందుకు చెప్పాడు చెప్పగలరా? అబ్రహాముతో దేవుడు చెప్పిన వాటినెల్లా అబ్రహాము చేశాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాముతో దేవుడు ఏది చెప్పినా అబ్రహాము చేశాడు. గనుకే అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మనిషి మధ్యలో కూడా స్నేహములో ఉండే ఒక గొప్ప విషయం ఏంటంటే, స్నేహితుడు చెబితే ఎవరు చెప్పినా విననిది స్నేహితుడు చెప్తే వింటారు. అందుకే కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితుల చేత కొన్ని విషయాలు కొందరు పిల్లలతో మాట్లాడి వారి మాట విన్నప్పుడు వాళ్ళ స్నేహితులతో చెప్పమని కోరుతారు. ఎందుకంటే స్నేహం అలాంటిది, స్నేహ బంధం అలాంటిది. ప్రియులారా, మనుషులతో స్నేహం చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టులతో స్నేహం చాలా డేంజరే. నీ బ్రతుకు నాశనం అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చాలా ఉన్నతమైన కుటుంబం అంటండి, సంపన్నులు, విద్యావంతులు, ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం చేస్తున్న ఆయన తండ్రి ఆ కొడుకుని ఎక్కడో బెంగళూరులో చదివిస్తున్నారండి. సెలవులని ఇంటికి వచ్చారట ఆ బాబు. కొద్ది రోజులు సెలవులకి ఇంటికి వస్తే ఎన్నో నెలలు తల్లి ప్రేమకు దూరంగా ఉన్న ఆ కొడుకు ఇంటికి రాగానే ఆ తల్లి ఎన్నో తెల్లవారికి ముందు ఎప్పుడు లేచిందో ఆ తల్లి, కొడుకు లేచేటప్పటికీ పాలు పాయసం ఏమండి జీడిపప్పుతో పాయసం అన్నీ సిద్ధపరిచి కొడుకుని లేపి స్నానానికి నీళ్లు పెట్టి టేబుల్ మీద ఈ పలహారాలన్నీ పెట్టి, తిను బాబు అని దగ్గర కూర్చుందంటండి అమ్మ. తల్లి ప్రేమ ఎంత గొప్పది కదా. దగ్గర కూర్చొని, తినయ్యా, రోజు అక్కడ బయట ఏం తింటున్నావో ఏం తినేవాడువో అని ఇదేసుకుని ఆయన అదేసుకుని ఆయన అని, వద్దమ్మా చాలమ్మా అంటానే ఉన్నాయంటండి. ఈ లోపల తల్లి పెడతానే ఉంది. ఈ లోపల బయట ఎవరో ఆర్లను కొడుతున్నారటండి, బళ్ళు కియ్యం అని ఆర్లను కొడుతున్నారట. వీడికి అర్థమైపోయింది, వాడి ఫ్రెండ్ వచ్చాడండి బయట. అమ్మా నాకు వద్దమ్మా, చేయగడుకుండా నీకు వెళ్తానమ్మా, కొంచెం పని ఉందమ్మా, త్వరగా వచ్చేస్తానమ్మా. అమ్మ అందట, రే ఇటు చూడు, అటు చూస్తామండి వాక్యం చెప్తుంటే. ఇన్నో వస్తే ఉంటారు లేరా, ఈ రోజు నువ్వు సాయంకాలం వెళ్ళిపోతావు, తిన్నానా అని దగ్గరుండి పెడుతుందంటండి అమ్మ. అలా కదమ్మా, నేను వచ్చేస్తాను, నేను ఈవేళ ఉంటాను, మళ్ళీ వాళ్ళు బాధపడతారు అని వదిలేసి, తల్లి ఎంత చెప్పు నేను కొన్ని చేయగడిగేసుకొని వదిలేసి వెళ్ళిపోయాడంటండి. తల్లి పాపం ఇన్ని చేశాను రా, తెల్లవారుజామున లేచాను రా నీకోసం, తిన్నావు కాదు ఒక చెంచా తిని వదిలేసావని తల్లి ఎంతో బాధపడ్డదట. అంతే ఆ స్నేహితుడితో కలిసి ఆ బండికి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్ర తీరానికి వెళ్ళి ఇక ఈ కోతి మొక్కదా, చినిగిపోయిన ప్యాంట్లు బాబు మామూలు ప్యాంట్లు నచ్చవు, ఊరిపోయి అందరు ఎదుట కాంత ఓ జాన కిందకి దిగిపోతూ ఉంటే ఆడి పైకి ఎక్కేస్తూ ఉంటాడు. ఊడిపోతా, నాకు అనిపిస్తుంది ఊడిపోద్దే మీద నీకు. మామూలుగా మనలాంటి వాళ్ళు అయితే నేను చెప్పకూడదు కానీ టైట్గా పైన బెల్ట్ పెట్టుకొని బటన్లు పెట్టుకొని పై బటన్ నుంచి ఎప్పుడు భక్తికి తగ్గట్టుగా ఉండాలి కదా మన నడవడి, మన వేషం, మన వస్త్రధారణ. కొంతమంది ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళంతా కనపడాలని. ఏంటది? తెర, నెట్, ఏది పోకిరీ చేష్టలు అంటారు వాటిని.
పోకిరీ చేష్టలు అంటారు. ఈ పోకిరీలతో కలిసి వెళ్ళేసరికి ఇక ఏం చేశారు. ఏమండి, వాళ్ళకున్నవన్నీ వీళ్ళకాలం అబ్బుతాయి కదా, ఆ కెరటాల్లో మునిగి సచ్చిన శవాన్ని ఇంటికి చేర్చారు. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అంత పని జరిగింది దేనివల్ల అంటే దుష్ట సాంగత్యాలు. మీకు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, సమయం చాలదు. మీరు దేవుని మందిరంలోకి రావడం మీ భాగ్యం. ఆయన పాదాల చెంత చేరి దేవుని వాక్యం వినడం మీ బ్రతుకులకు రాచబాట. విని చెవినికుంటే నీ హృదయములో దేవుని మాటలు ఉంచుకోగలిగితే నిండు ఆయుష్కాలం సుఖ సౌఖ్యాలతో ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపుకోగలుగుతారు. అందుకని మనుషులతో స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీ ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఎవరు? నువ్వెక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ లేస్తున్నావు? మొదటి కీర్తనలో కూడా అసలు వాక్యం చదువుకుంటే, బైబిల్ చదువుకుంటే మనకు ఆకలే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మొదటి కీర్తన చూడకుండా చెప్పండి, అందరూ చెప్పాలి. అయ్యా మీరు తెలుగు తక్కువ లేండి, పెదాల మీద పెడితే అందరితో కలిసిపోతున్నారు. ఇండివిజువల్గా అడుగుతా మళ్ళా, మరి చెప్పండి ఇప్పుడు. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించేవాడు ధన్యుడు అతడు. దుష్టులు అలా ఉండక నీతిమంతుల సభలో పాపులు. మనం దేవునితో సహవాసం, దేవునికి స్నేహితులం అవ్వాలంటే దేవుడు నీకు చెప్పిన దానిని వినాలంతే. దేవుడు నేను ఇందాక చెప్పాను కదా, అరే రారా అంటే ఆడు వెళ్ళిపోయాడు, చావటాకైనా వెళ్ళిపోయాడు. స్నేహం. నీవు దేవునికి నీవు స్నేహితుడు అవ్వాలంటే దేవుడు నిన్ను రమ్మన్నా వద్దన్నా, నిన్ను చంపడానికి, ముంచడానికి, పాడు చేయడానికి కాదు, నీ జీవితాన్ని మేలుకరంగా నడిపించడానికి ఆయన ఏదైనా చెప్తాడు. గనుక నీవు ఆయన చెప్పిన దానిని చెప్పండి. ప్రభు చెప్పిన దాన్ని నువ్వు చేస్తే నీవు ఏమవుతావు? దేవునికి స్నేహితుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనము స్నేహితులమైనప్పుడు ఆయన ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు కోకొలలు. ఈ మాటలు వినండి, మీరు చూడండి. ఒక మాట మీకు తెలియజేస్తాను. నిర్గమకాండం 33:11. మనుష్యుడు, ఇక్కడ చూడండి, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. ఇటు చూడండి బాబు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. స్నేహితులు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకపోతే స్నేహమే కాదు కదా. అందుకే కొంతమంది దూరదేశాల్లో ఉన్న వీళ్ళ సంపాదన అంతా ఫోన్లకు సరిపెట్టుకుంటారు. స్నేహాలు సర్లేండి, ఏమంటా, నీ కాదన్న మీ స్నేహాలు గొప్పవి కానివ్వండి. త్యాగం స్నేహంలో. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడారు. హల్లెలూయా. ఎలాగా? ముఖం అటు పెట్టుకొని కాదు, ముఖాముఖిగా
స్నేహితుడు ఎలా మాట్లాడుకుంటారు? ఆ? స్నేహితుడితో ఎలా మాట్లాడుకుంటారండి? చాలా దగ్గరగా, డీప్గా, క్లోజ్గా. అలా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవారట. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, అసలు మాట్లాడకపోతే అది స్నేహమే కాదు. దేవుని మాటని వింటున్నప్పుడు దేవుడు ఆయనతో స్నేహము ద్వారా మనకు కలిగే ఒక ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతాడు. ప్రైజ్ లార్డ్. కొన్ని మాటలు మీకు చెప్తాను ఇక్కడ. ఒకటే అనుకోండి. యెహోషువ గ్రంథం 23:14 త్వరగా చదవాలి. తీయండి. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెలుచు ఉన్నాను. యెహోషువ ఇశ్రాయేలుకి చెప్పారు ఆ మాటలు. బాబు, నేను సర్వలోకులు వెళ్ళినట్టుగా లోకుల మార్గంలో నేను కూడా వెళ్తున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని. చాలు బాబు. మీ దేవుడైన యెహోవా మీ విషయములో సెలవిచ్చిన మంచి మాటలు. హల్లెలూయా. పెన్ ఉందా మీ దగ్గర? ఆ వాక్యం మీకు అండర్లైన్ లేకపోతే అండర్లైన్ చేయండి. మీ దేవుడైన యెహోవా మీ విషయములో సెలవిచ్చిన మంచి మాటలు. ప్రైజ్ ది లార్డ్. మంచి మాటలు. స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా ఆయన మోషేతో మాట్లాడారు కదా. దేవుడు ఏం మాట్లాడతారు? దేవుడు తన ప్రజలతో లేక ఆయనతో స్నేహం చేసే వాళ్ళతో ఏం మాట్లాడుతారు? ఇప్పుడు చెప్పండి మీరు. మంచి మాటలు. చెప్పండి, అనండి. మంచి మాటలు. మంచి మాటలే కానీ చెడ్డ మాటలు ఉండు. చెడ్డ మాటలు చెడుపుతాయి. మంచి మాటలు నీకు మేలు చేస్తాయి, మేలు చేకూర్చేవి, నీతిని కలగజేసేవి, నీకు క్షేమాన్ని కలగజేసేవి మంచి మాటలు. ఏ మాటలు? మంచి మాటలు. ఇదిగో దేవుడు మనకి తెలియచేసిన ఈ మాటలన్నీ మంచి మాటలు. అనండి. హలో, ఇలా చూడండి. మంచి మాటలు. నా దేవుని ప్రజలారా, మన దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనకి ఆయన మంచి మాటల్ని మనకి తెలియపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. నిజంగా చెప్పాలి అంటే 119 కీర్తన 50 వాక్యం చూడకుండా ఎవరు చెప్తారు? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ మాటలే నన్ను బ్రతికించాయి. ఏంటది? నీ మాటలే నన్ను బ్రతికించాయి, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో నెమ్మదినిచ్చింది నీ వాక్యమే. దేవుని మంచి మాటలే మనల్ని బ్రతికిస్తాయి. హల్లెలూయా. బాధల్లో కూడా ఇచ్చేది దేవుని వాక్యమే. చాలదా మనకి ఆయనతో స్నేహం చేసినప్పుడు? ఇంకొక మాట మనం చూద్దాం. యోహాను 5:34 త్వరగా. నేను మనుషుల సాక్ష్యమును అంగీకరింపను గాని మీరేం చదవాలి? మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. దేవుడు మనం రక్షించబడాలనే మన రక్షణ కొరకు ఆయన మాటలాడుతారు. మనం రక్షించబడాలనే
మన రక్షణ కోరి మనతో మాట్లాడతారు. మంచి మాటలు, మనల్ని రక్షించే మాటలు, ఆదరణ కలగజేసే మాటలు. హల్లెలూయా. మనకు ఆదరణ దొరుకుతుంది దేవుని వాక్యములో. నేను చెప్పనండి, అలాంటి వాక్యానికి నీవు దూరం అయిపోతే ఒకవేళ భౌతికంగా బ్రతుకుండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు. చచ్చని స్థితిలోకి, ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ప్రభు శిష్యులతో మాట్లాడారు. అది యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయన శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి చెప్తారు. చెప్పినప్పుడు నీ శరీరం, ఆయన శరీరాన్ని, రక్తాన్ని గురించి చెప్పినప్పుడు కొందరు ఈ మాటలు ఎవడేరగలడని వెళ్ళిపోయారండి. కొంతమంది వెళ్ళిపోయారు. మీలో కూడా కొంతమంది, మనలో కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కదా. మీరు కూడా కొంతమంది వెళ్ళిపోతుంటారు కదండి. ఎందుకో వెళ్ళిపోతుంటారు, మాట వినరు. స్నేహితుడు వర్తమానం వినడం, చెప్పడం, లేకపోతే ఇంకోటి చేయడం, చప్పట్లు కొట్టడం, స్తుతిగీతాలు పాడడం చాలా సులువు. సినిమా తారలు కూడా పాటలు, ఏసై పాటలు పాడతారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎన్ని పాటలు పాడలేదు ఏమండి? మీరు చర్చికి వచ్చి కూడా దేవుని పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, చర్చికి వెళ్ళడం, మానకుండా వెళ్ళడం ఎంత పెద్ద కష్టమేమీ కాదు. కానీ దేవునికి స్నేహితుడు అవ్వాలంటే దేవుడు చెప్పే మాట వినాలి. మాట వింటే ఆయన స్నేహితుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళారా? నిద్రపోతున్నావా? వెళ్ళే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి. అయ్యి బాబు ఎక్కువ కొడతానో తిడతానని భయపడ్డారు. ఈయన పైకి రమ్మండి. మీ ఇద్దరు స్నేహితులు అనుకోండి అండి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, స్నేహము అని అనుకున్నప్పుడు నేను ఈయన మాట నేను వింటాను, నా మాట ఆయన వింటారు. నేను చెప్పేది ఈయన వెనకపోయి, నేను చెప్పేది నేను కనుపోయిన స్నేహం అది కాదు. నువ్వు ఏం చెప్తున్నా నేను, ఆయన ఏం చెప్తారు స్నేహితులకి వినండి. ఈయన నా స్నేహితుడు అయినప్పుడు, ఈయన నేను ప్రేమించినప్పుడు ఈయనకి నేను ఎలాంటి మాటలు చెప్తాను? మంచి మాటలే చెప్తాను కదా. స్తోత్రం. రక్షణ కోరి ఆదరణ కలిగే మాటలే చెప్తాను. వెళ్ళిపోకండి. స్తోత్రం. దేవునితో మనము స్నేహము కలిగి ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో చెప్పారు, మంచి మాటలు చెప్పారు, నిత్య జీవపు మాటలు చెప్పారు. చెప్తే కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది మిగిలి ఉన్నారు. అప్పుడు వాళ్ళని అడిగారు, ప్రభు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? అప్పుడు ఏమన్నారు? యోహాను సువార్త 6:68, ప్రభువా, నా ప్రభువా, మేమెవరి దగ్గరికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మేమెక్కడికి వెళ్తాం? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు. వినాలి, కొందరు మాటల్లో కపటం ఉంటుంది, మనుషుల మాటల్లో మాయ ఉంటుంది, వంచన ఉంటుంది, మోసం ఉంటుంది. అందుకే కొంతమంది నమ్మి మనుషులను నమ్మి చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, నాశనమైపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవునితో స్నేహం చేసిన ఏ వ్యక్తి అయినా అలా జరగదు. వాళ్ళతో ఆయన మంచి మాటలే ఎప్పుడు మాట్లాడతాడు. ముఖాముఖిగా దేవుడు మోషే ముఖాముఖిగా స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా దేవుడు మోషే మాట్లాడుకున్నాడు. మోషే కొండ మీదకి రా, దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. స్నేహం, ముఖాముఖిగా మాట్లాడుకున్నారు.
మోషే గారు దిగి కిందకి వెళ్ళారు. ప్రజలు ఈయన ముఖాన్ని చూసినప్పుడు ఆయన ముఖం ప్రకాశించుచున్నది. హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించండి. ఆయన ముఖం ప్రకాశించింది. నేను చెప్పేది ఏంటంటే, దేవునితో నీవు మాట్లాడే వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవునితో స్నేహము చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని మాటలు నీ జీవితాన్నే ప్రకాశింపచేస్తాయి. నీ ముఖము చూసిన వాళ్ళందరూ చెప్తారు, నిన్ను చూసిన వాళ్ళందరూ చెప్తారు, నీ జీవితమే ప్రకాశిస్తున్నట్టుగా చెప్తారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన నోట నుండి వచ్చే మాటలు ఎలాంటి అంటే లూకా 4:22 ఉంటుంది. ఆయన నోటి నుండి వచ్చే మాటలు దయగల మాటలు. ఏ మాటలు? దయగల మాటలు. దేవునికి మహిమ. నా ప్రియులారా, ఈ విధంగా దేవునితో నువ్వు స్నేహము చేసినప్పుడు, మనము దేవునికి స్నేహితులమైనప్పుడు, దేవుని యొద్ద నుండి అనుదినము అన్ని వేళల అన్ని విషయాలలో దేవుని మాటలు, దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుడు మనతో మాట్లాడుతాడు. హల్లెలూయా. ఒకసారి పుట్టుగుడ్డివాడిని ప్రభు బాగు చేశారు. ఊరంతా అతన్ని వెలివేశారు. యేసు ప్రభు అతన్ని వెతికి వచ్చి అతనితో మాట్లాడారు. అతనితో ఆయన అవునా కాదా? ఊరందరూ అతన్ని ఏం చేశారు? చెప్పిన మాట ఏం లేదని, ఏయ్ మా మతంలో ఉంటావా ఉండవా చెప్పా. బాబా అలా కదండి, ఆయన నాకు కళ్ళు ఇచ్చాడు. నీకు మేము కావాలా అక్కర్లేదా తెలుసుకో. ఆయన పాపి. వాళ్ళు చెప్పే మాటలు చూడండి, వింటున్నారా? ఒక మనిషికి మనిషి ఏం చెప్పి పెడుతున్నాడు? దుర్మార్గపు మాటలు కదండి. వాళ్ళ మాటలు ఏముంది? దుర్మార్గత, వంచన, మోసం. ఆయన పాపిరా, అయ్యి బాబా ఆయన నాకు కళ్ళు ఇచ్చాడండి అని దేవునిని కనపరుచుకుంటుంటే, ఈ దుర్మార్గులు చూసారా ఆడి జీవితాన్ని నాశనం చేయాలని మా మాట వింటావినవా సభ పెట్టారండి. మా మాట వింటావినవా తెలుసుకో అంటారు దుర్మార్గులు. ఎప్పుడు ఉన్నారండి, ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు. మీరు ఏమంటానండి? ఒక్కటే నేను ఎరుగుదును. నేను గుడ్డివాడయ్యండి, ఇప్పుడు చూస్తున్నాను. ఆయన కళ్ళు తెరిచాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? వేలేశారు. వేలేయటం అంటే అర్థం ఏంటి? అందులో నీతో ఎవరు మేము అది అంటే మాట్లాడకపోతే కరోనా వచ్చినప్పుడు చూశారండి. కరోనా వచ్చినప్పుడు స్తోత్రం ఫోన్ చేసి మాట్లాడినట్టున్నాంలేండి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాను? మాట అప్పుడు ఎంతమంది ఒక ఆయన గారు ఏం చేస్తారు తెలుసా? ఈ మనుషులు బుద్ధి ఇంతే కదా అనుకుని కష్టములో ఆదుకొని వారు కష్టం వచ్చినప్పుడు కనీసం అమ్మా ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అనే మాట కూడా మాట్లాడినప్పుడు ఇది మానవత్వమేనా అనుకుని ఒక ఆయన కరోనా టైంలో ఇక్కడ ఈ మనుషుల మధ్య నేను బ్రతకడం వేస్ట్ అనుకుని ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయాడండి, అక్కడ ఉండకూడదు అనుకుని. ప్రియులారా, సమాజంలో కనీసం మనిషితో మనిషి మమకారంగా మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున మనిషిని వారవలేక, మనిషిని చూసి సంతోషించలేక, మనసారా పలకరించుకోలేక, ఒకరికొకరు మీలో ఒకరికొకరు మాట్లాడుకుని మీలో కొంతమంది ఏమండి ఎంతమంది ఎంతకాలం అయి ఉంటుందండి?
హృదయాన్ని ఎంత కఠినం చేసుకున్నారు. ఎంతమంది వదిలేసినా ఆ మనుషులు చూడండి, ఏం తప్పు చేయలేదు ఆయన. ప్రభువు నాకు కళ్ళు ఇచ్చాడు అని అంతే. మా చెప్పింది ఏంటో విని వారిని వెళ్ళేశారు. ఎవరు మాట్లాడిపోయినా పర్వాలేదు. ఎవరు వచ్చారు ఇప్పుడు? చదువు బాబా వచనం త్వరగా చదువు. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. చూసారా, వాని దగ్గరికి ప్రభు వచ్చి వానిని కనుగొని నీవు దేవుని కుమారునితో ఇక మాట్లాడడం ప్రారంభించారు. ఎలా ఆయన మాట్లాడిన ఒక్క మాట అయినా, రెండు మాటలైనా, ఎవరితోనైనా సరే, సమరయ స్త్రీతో అవనివ్వండి, రాత్రి చెప్పా, జక్కయ్యతో అవనివ్వండి, ఏమండి, సుంకరితో అవనివ్వండి, పరిసయ్యులతో ఎవరితో నా యేసయ్య మాట మాట్లాడినా మంచి మాటలే ఆయన మాట్లాడారు. రక్షణ కలగజేసే మాటలు, ఆదరణ కలగజేసే మాటలు, క్షేమాన్ని కలగజేసే మాటలు మాట్లాడారు. ప్రైజ్ లార్డ్. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునితో స్నేహం చేయటం ద్వారా మన జీవితాలు అనుదినము దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడి, ధైర్యపరచబడి, ప్రోత్సహించబడి మన బ్రతుకులు ప్రకాశమానంగా మారతాయి. నా మాటలు అంగీకరించి అర్థం చేసుకున్న వాళ్ళు దేవునికి స్తుతి చెప్పండి. ఇక చెప్పాలి అని అంటే, ఇక ఆయన మాటల మకరందాన్ని తాగిన తర్వాత మనకి ఏ విధమైన వెలితి కొదువ మనకు కనిపించదు. దేవునికి స్తోత్రం. రెండవ మాట మీకు త్వరగా చెప్తాను. సామెతలు 17:17 త్వరగా చదవాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, అటివాడు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడు. సామెతలు 17:17 ఏంటండి అది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, విడిచిపెట్టడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఒకసారి మీరు చదవాలి 139వ కీర్తన 5వ వాక్యం. త్వరగా. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు. ఇక్కడ దావీదు చూడండి చెప్తారు, వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ చెయ్యి నా మీద, ఇదిగో ఇలా చూడండి. ఇది మిమ్మల్ని రమ్మన్నది ఎందుకంటే వీరందరికీ ఈ మాట చెప్పాలని, అర్థం చేసుకోవడానికి. దావీదు ఏమన్నారండి? నీ చెయ్యి ఇదిగో ఇలాగ. ఈయన దావీదు అనుకోండి, స్తోత్రం. ఇప్పుడు దావీదు మీద దేవుని చెయ్యి ఉంచాడు దేవుడు. స్నేహితులు ఎప్పుడు చూడండి, పిల్లలైనా సరే, చిన్న పిల్లలు కూడా ఎలాగెళ్తారు నడిచేటప్పుడు? ఇది ఇలా నడుపుతారు. పదండి. స్నేహితులు, దేవునికి స్తోత్రం. నీ చెయ్యి ఇక పరమగీతంలోకి వెళ్తే ఇంకా మనకు అర్థమయ్యేలా ఉంటుంది. నీ కుడి చెయ్యి నన్ను అత్తుకొని ఉన్నది, నీ ఎడమ చెయ్యి నా తల మీద ఉంది. నీ కుడి చేత నన్ను కౌగిలించుకున్నావు, నీ ఎడమ చెయ్యి ఇదిగిలాగా. తల్లి ఎవరైనా సరే కుడి చేత్తో పట్టుకుంటారు బిడ్డని, ఎడమ చేతి మీద పట్టుకుంటారా? ఒకవేళ ఎవరైనా మీకు అలాంటి అలవాటు ఉంటే కొంచెం అలువు తప్పేది సరికాదు. కుడి చేత బిడ్డనట్టుకుంటే చెప్పాడు.
దేవునికి మహిమ కలుగుగాక. అంటే దాని అర్థం ఏంటి? ఆయన తన స్నేహితులను ఎన్నడూ అది ఆయనతో స్నేహం చేస్తున్న నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇదిగో ఆయన చెయ్యి నా మీద ఉన్నది, నా మీద ఉంది అంటే నాకు తోడుగా ఉన్నది అని దాని భావం. దేవునితో నువ్వు స్నేహము చేసినప్పుడు దేవుని చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టి ఉండడు. ఒకవేళ మీరు అలా చూడ్డానికి ఇలా మనం కనిపిస్తున్నా కానీ వాస్తవంగా దేవుని చెయ్యి ఇదిగో మమ్మల్ని చూస్తున్నారు చూడండి. ఇలాగ దేవుని మాట అయిన దేవునితో స్నేహం చేసే ప్రతి ఒక్కరి మీద దేవుని చెయ్యి ఈ విధంగా వేసి వారిని కాపాడుతుంది నా దేవుని కరుణాహస్తం. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టడు. ఒక పాట పాడుకోవాలి. పాడతావా? నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయా, ఎన్నదగని నన్ను పిలిచినావయా, నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. స్తోత్రం. దేవుని స్నేహం మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. ఆయనతో స్నేహం మనకెంతో మేలు, ఆయనతో సహవాసం మనకెంతో మంచిది. ప్రియులారా, ఒకటి దేవునికి నీవు స్నేహితుడు అయినప్పుడు ఎంతమంది వాక్యం వింటున్నారు? మీరు చెయ్యి పైకెత్తి చూపండి. దూరాన్ని ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు చెయ్యి పైకెత్తినా మీరు నాకు కనపడరు, నేను మీకు కనబడతాను. స్తోత్రం. మీరు దేవునితో స్నేహము చేసినప్పుడు దేవుడు ఆయన ద్వారా మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే ఏం చెప్పుకున్నాము? దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. రెండే, ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మనకి దుర్దశ వచ్చింది అనుకోండి, దుర్దశ, అందరూ నేను విడిచిపెట్టారు, లేకపోతే ఇంకేదైనా నీ కష్టంలో ఉన్నావు, వ్యాధిలో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, ఆయన నిజమైన స్నేహం నిన్ను విడిచిపెట్టదు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. దుర్దశలో ఉన్నప్పుడు ఆయన నీకు సహోదరుడిగా మారుతాడు, నీకు సహాయకుడిగా మారుతాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిజంగా దేవునితో స్నేహం అబ్బా మనకు చాలు. స్టీవెన్సన్ గారు అనుకుంటా పాట పాడింది, ఎంత అర్థం ఉంది. ప్రియులారా, ఈరోజు మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? దేవునితో నీకు నిజంగా స్నేహం ఉందా? అబద్ధం ఆడకండి. నిన్ను దేవుడు నీ పేరు పెట్టి నీవు నా స్నేహితుడు, మై ఫ్రెండ్ అని చెప్పగలడా? దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అని చెప్పాడే, అలా చెప్పగలడా? అలా నిన్ను నా స్నేహితుడు అని అనాలి అని దేవుడు అని కోరుకుంటే, దేవునికి నీవు స్నేహితుడు అవ్వాలంటే, ఫ్రెండ్ అవ్వాలంటే నీవు దేవుని మాట వింటే చాలు. దేవుడు మాట వింటే చాలు. ఒకటి, ప్రభు నీతో మాట్లాడుతాడు, మంచి మాటలు చెప్తాడు. ఆ మాటలే చాలు. అవి నిన్ను రక్షిస్తాయి, నిన్ను ఆదరిస్తాయి, ప్రోత్సహిస్తాయి, ధైర్యపరుస్తాయి, నిన్ను రక్షణలో నడిపిస్తాయి. రెండు, అదే
తర్వాత మాట చెప్పాను, దేవునితో స్నేహం. ఏమండి, నిన్నెప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన చెయ్యి నీకు ఎప్పుడు ఇలా తోడుగా ఉంటుంది. నువ్వు ఒంటరివి కావు. దైవజన్ లేసన్ గారు పాడిగారు కదా, నీ తోడు నాకుండగా ఒంటరిని కానిన్నాడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానిన్నాడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానిన్నాడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. ప్రియులారా, దేవునితో స్నేహం. నీవు ఆయన మాట వింటే చాలు, ప్రభు నీకు స్నేహితుడు అవుతాడు. ఆయన మాట నీ వింటే చాలు, నువ్వు ఆయనకి స్నేహితుడు అవుతావు. స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మంచి మాటలు, క్షేమాన్ని, ఆదరణను, రక్షణను కలిగించే మాటలు మాట్లాడతాడు. మనం ఎప్పుడు దిగులు పడము, దగాపడము. ఆ మాటల చేత నిత్య జీవములోనికి మనం నడిపించబడతాం. చాలు, నా కాళ్ళ మాట్లాడలేదు, ఏళ్ళ మాట్లాడి నాతో మాట్లాడేవాళ్ళు లేరని బాధే మనకి లేదు. ప్రియుల, తర్వాత చూసాం మనం దేవునితో స్నేహం. మనల్ని ఎప్పుడు ఇలా ఆదుకుంటాడు దేవుడు. ఆయన హస్తం తోడుగుంటుంది. మనం ఎప్పుడు ఒంటరిమి కాము. నిజమైన స్నేహితుడు ఆయన. జీసస్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్. ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనతో ఉంటాడు. మనకి దుర్దశ వచ్చిందనుకోండి, ఏదైనా వ్యాధి కానీ కష్టము కానీ వచ్చిందనుకోండి, వాస్తవంగా మనుషులైతే దూరంగా ఉంటారు, కానీ నిజమైన స్నేహితుడు అప్పుడు విడిచిపెట్టకుండా నీతో ఉంటాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తుతి చెప్పండి. మీకు మాట చెప్తా, మీకు నిజమైన స్నేహానికి వచ్చి కాళ్ళు అవుతాయి. కూర్చుంటారా? ఇక్కడే ఉంటారా? అయ్యా అవి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. మనము మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూడండి. త్వరగా చూడాలి. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును. ఏమి చదువుతున్నావు? మొదటి సమూయేలు 27. అక్కడ యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక. చాలు నేను చెప్పింది కరెక్టేనా? 20:17. ఓకే బా. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించాడు. యోనాతాను ఎవరు? జోనాతాన్ అంటే ఎవరు? రాజు కొడుకు, సౌలు కుమారుడు. దావీదు యెషై కుమారుడు కదా, గొర్రెలు కాచుకునే వ్యక్తి. ఈ దావీదు పరిచయం అయినట్టు నాటి నుండి యోనాతాను ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. వినండి, కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అయిపోయారు. వాళ్ళ నాన్నగారు దావీదు మీద పగపడితే ఇంట్లో గమనించి వాటిని తెలుసుకుని దావీదుని కాపాడుట కొరకు
ఆ సౌలు యొక్క కుట్రలు నుండి తప్పించుట కొరకు దావీదుకి చాలా సహాయపడ్డాడు యోనాతాను. ఏనండి, దీని అర్థం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అతడు దావీదుకి నిజంగా అది దుర్దశ. ఇంట్లో నమ్మకంగా ఉంటుంటే సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. భోజనం ఏర్పాటు చేసి దావీదు కుమారుని పిలండి అన్నాడు. పక్కనే పెట్టుకుని ఉన్నాడండి ఈటె. ఒక్క పోటుతో ఈరోజు గోడకు గుచ్చుతాను, కడుపులోంచి గోడలోకి వెళ్ళిపోయేలా గుచ్చుతాను అనుకున్నాడు. ఈ మాటలు దావీదుకి యోనాతాను వచ్చి, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, నీవు దయచేసి నేను చెప్పినట్టుగా చేయని మంచి మాటలు పనివాడిని తీసుకొచ్చి, నీవు ఇదిగి అరణ్యంలో ఉండు, రేపేం జరిగేది నీకు ఇలా చెప్తాను. ఏసేలు బండ అవతల బాణం వండదంటే బాణం అవతల ఉంది అని చెప్పాను, వెళ్ళిపో. కొన్ని సంగతులు చెప్పాడు, బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. దుర్దశలో నిజమైన స్నేహితుడు అనేవాడు ఎలా ఉంటాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యోనాతాను దావీదుకి ప్రాణ స్నేహితులు. వినాలి, ప్రాణ స్నేహితులు. అతన్ని కాపాడాడు. ఇంకా చెప్పాలంటే స్నేహం అనేది చూడండి, స్నేహములో స్వార్థం ఉంటే స్నేహం కాదు. డియర్ ఫ్రెండ్ డేవిడ్, దావీదు బాధపడక నిశ్చయముగా నీవు రాజు అవుతావు. బాధపడక నువ్వు రాజు అవుతావు. దుర్దశలో ధైర్యాన్ని చెప్పాడు. నువ్వు రాజు అవుతావు. నీకెందుకు అలా ఉండవు? నేను నీకు సహకారిని అవుతాను. అదేనండి స్నేహం. దుర్దశలో సహోదరుడిగా నిలిచింది స్నేహం. ఆమేన్. అదే నిజమైన స్నేహం. ప్రైజ్ ది లార్డ్. వినవా బాబు? అది నిజమైన స్నేహం. పాపం సౌలు యొక్క దుర్మార్గతకి సౌలుతో పాటు అతని కుమారులు కూడా యుద్ధంలో చచ్చిపోయారు. యోనాతాను కూడా చచ్చిపోయాడు పాపం. దావీదు యోనాతాను చెప్పినట్టు రాజు అయ్యాడు. రాజయ్యి సింహాసనం మీదకి వచ్చాక చూడండి, దుర్దశలో ఉన్నప్పుడు దావీదుకి యోనాతాను ఇందా చెప్పాను కదండి, విడివక సహోదరుడిగా నిలిచాడు. ఇప్పుడు యోనాతాను తన ప్రాణ స్నేహితుడు చనిపోయాడు యుద్ధంలో. దావీదు ఇందాక చెప్పాను కదా 139 కీర్తన 5లో నీ చెయ్యి నా మీద ఉంచావు. దావీదు ఊరికే అనలేదు ఆ మాట. నీ చెయ్యి నాకు తోడుగుంచి నన్ను కాపాడుతున్నవని. ఇప్పుడు దావీదు దేవుడు అతనికి తోడై ఉండటం వల్ల ఎల్లెను చోటల్లా కాపాడబడి ఇజ్రాయేలు పరిపాలించే రాజు అయ్యాడు. అప్పటికి దావీదుకి 30 years old, 30 సంవత్సరాల వయసు. రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత సాధారణంగా కొంతమంది దరిద్ర స్థితిలోంచి పైకి వచ్చారనుకోండి, అందరిని మర్చిపోతారు. ఏమైనా గుర్తున్నామండి బాబా? ఏం గుర్తుంటామండి? కొంతమంది గుర్తుండదు. కొంతమంది మన స్థితి ఏంటి, మన బ్రతుకేంటి మర్చిపోతారు. నేను చెప్తాను, నువ్వు ఎంత ఎదిగినా మన బ్రతుకు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. దైవజన్ లేసన్ గారిని ఆ రోజుల్లో ఆయన ఒంటరిగా ఉండి సేవ చేస్తున్న రోజుల్లో ఒక ఇంత పాత్ర పట్టుకెళ్ళి ఆయనే వండుకుని ఆయనే తినే రోజులు కదా. 10 పైసలు పట్టుకెళ్ళి ఆ పక్కన ఎవరో ఒక ఆంటీ ఓ తల్లి ఉంటే, అమ్మా కొంచెం మజ్జిగేయమ్మా అని వెళ్ళేవారంట. ఆ 10 పైసలు తీసుకుని ఆవిడ మజ్జిగేసేవారంట. అలాగా ఆయన అన్నం వండుకొని కట్టెలేరుకొని ఆ మజ్జిగ తెచ్చుకొని, ఏమండి నిమ్మకాయ బద్ద తెచ్చుకొని భోజనం చేసిన రోజులు
ఆరంభంలో ఆ మహాదేవుడు దేవునితో స్నేహం, ఆయన శాపమంతా తొలగించి ఉన్నత స్థితినిచ్చి యేసన్న గారు ఆయన పాదం పెట్టని చోటు లేదు, ప్రపంచమంతా గొప్పగా వాడబడ్డారు. ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు, గొప్ప చేయబడ్డారు దేవుని చేత. ఓ రోజున ముసలమ్మ వచ్చిందంట చాలా ఏళ్ల తర్వాత, బాబా నేనెవరో గుర్తుందా? అమ్మ నువ్వు నాకు గుర్తు లేపడవేంటి, 10 వయసులట్టుకు వచ్చి నీ దగ్గర మజ్జిగ తెచ్చుకునేవాడు నేను అన్నారట. అయ్యి బాబు నీకు గుర్తుంది బాబా, నువ్వు మర్చిపోలేదు బాబా. అవును, అందుకే ఎప్పుడు మనకి కృతజ్ఞత గల మనసు ఉండాలి. కొంతమందికి బడా ఎక్కువ, మన బ్రతుకు మర్చిపోతూ ఉంటారు. కళ్ళు మూతలు పడిపోతాయండి, కనపడరు, ఎవరు కనపడరు. ఇంకా నేను చెబుతున్నా, మీకు నేర్పుతున్నా, ఎంతకాలం మనం ఉంటామో తెలియదు. గర్వం అనేది పనికిరాదు, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమండి. మన స్థితిని ఎప్పుడు మర్చిపోరాదు. దావీదు కీర్తనలో పలికిన మాటలు గుండెలను పిండేస్తాయి. నేను దీనుడను దరిద్రుడను అంటారు 18వ కీర్తన. నా ప్రియమైన దేవుని ప్రజలారా, యోనాతాను చనిపోయిన తర్వాత రాజైన దావీదు 2 సమూయేలు 9వ అధ్యాయములో ఆ సంగతులు ఉంటాయి చూడండి, తప్పక తీయాలి మీరు. యోనాతానును బట్టి అదిగో అంటారు 2 సమూయేలు 9:1, ఇదిగో తన దగ్గరున్నటువంటి వాళ్ళందరినీ, పెద్ద పరిచయస్తులందరినీ పిలుచుకొని, ఇదిగో యోనాతానును బట్టి నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో కనీసం ఎవరైనా ఉన్నారా చూడండి వెళ్ళి. దావీదు మర్చిపోయాడండి, యోనాతానుని మర్చిపోయాడా? యోనాతాను చచ్చిపోయినా దావీదు మాత్రం, దావీదు హృదయంలో యోనాతానుని మర్చిపోలేదు. మనసున్న వాళ్ళు గట్టిగా స్తుతి చెప్పండి. తన ప్రాణ స్నేహితుడు చచ్చిపోయినా మర్చిపోలేదు దావీదు. చచ్చిపోయినా మర్చిపోలేదండి, చచ్చిపోయినా మర్చిపోలేదు. అంటే స్నేహం అనేది ఎంత నిజమైన స్నేహం అనేది ఎంత అర్థవంతమైందో చూడండి. ఇప్పుడు రాజయ్యి పరిపాలన చేస్తున్నాడు, అతను ఊసు మర్చిపోయాడా? ఈరోజు మీరు మీ సంగతి ఏంటో ఆలోచించండి. ప్రియులారా, అప్పుడు చెప్పారు, అయ్యా సౌలు కుటుంబంలో అందరూ చచ్చిపోయారు, కానీ యోనాతానికి పుట్టిన కుమారుడు ఒకడు ఎక్కడో దూరాన లోదెబారులో మాకీర్ అనేవాడు ఎంట ఉన్నాడు ఒకడు. ఆడి పేరు మెఫీబోషెతు. ఏం పేరు తిరగట్లేదు కొంతమందికి. మెఫీబోషెతు ఒకడు ఉన్నాడండి, యోనాతానికి పుట్టిన కొడుకు. అపాయ కాలంలో ఆ పిల్లాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో పని మనిషి ఆ పిల్లోడిని కాపాడడానికి ఎత్తుకొని పరిగెడుతుంటే కాలు జారి పడిపోతే పిల్లోడి కాళ్ళు ఇరిగిపోయాయి. అప్పటి నుంచి కుంటోడైపోయాడు. ఉన్నాడు ఒక కుంటి కాళ్ళు వాడికి. వెంటనే ఆడు ఎల్లాటోడైనా పర్లేదు, నల్లగా ఉన్నా పర్లేదు, దుప్పగా ఉన్నా పర్వాలేదు, కుంటోడైనా పర్వాలేదు, యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయాలి, తీసుకురండి. అసలు రాజ సన్నిధిలో నిలబడాలంటే గవర్నర్ గారి దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, సీఎం గారి దగ్గర, వాళ్ళ దగ్గర పిఏలుగా పనిచేసేవాళ్ళు అన్ని విషయాల్లోనూ వాళ్ళు యోగ్యులై ఉండాలి. శారీరక ఆకారం కానీ, వాడు మంచి నాలెడ్జ్ ఉండి ఐఏఎస్ రాసి, ఏమండి ఆయన ఎవరో సింహాచలమా కట్టా సింహాచలం ఐఏఎస్ అయ్యాడు. గోడపల్లి వాళ్ళ నాన్నగారు గోను సంచులు వ్యాపారం చేసుకునేవారు. ఆయన ఐఏఎస్ అయ్యారు. ఇప్పుడు మన
ఆ పోస్టింగ్ కూడా ఇచ్చారు శ్రీకాకుళం ఎక్కడైనా సపోజ్ ఐఏఎస్ కావచ్చు, కానీ వారు గుడ్డివారో కుంటివారో ఏదో తొర్రు గలవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని దగ్గర పెట్టుకుంటారండి. పెద్ద ఈ అధిక రాష్ట్రపతి గౌరవనీయులు ఇలాంటి మంచి హోదాలో ఉన్న నాయకులు వారి దగ్గర, రాజులు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర పనిచేసి పియ్యాలు ఎలా ఉంటారో ఒకసారి మీరు చూడండి కావాలనుకుంటే. కానీ దావీదు అవన్నీ నాకు అక్కర్లేదు, నేను ఉపకారం చేయడానికి పిల్లండి అన్నాడు అంతే. ఈ కుంటూని తీసుకొచ్చి దావీదు దగ్గర నిలబెడితే సాగిలపడి నమస్కారం చేసి, సచ్చును కుక్కన బాబు నీ దాసుడిని సెలవు ఉండని సాగిల పడతాడు. అప్పుడు అంటాడు దావీదు, సదాకాలం నా బల్ల యొద్దే నీకు భోజనం, నా బల్ల యొద్దే నీకు భోజనం. ఇంత ప్రేమకు కారణము ఏమండి? కూర్చోండి కింద కూర్చోండి. ఇంత ప్రేమకు కారణం, టైం అవుతుంది అందుకే కూర్చోమన్నా. ఇంత ప్రేమించడానికి కారణం ఏముందండి? నా ప్రియమైన దేవుని ప్రజలారా, నిజమైన స్నేహం విడువక ప్రేమిస్తుంది. దుర్దశలు అట్టివారు సహోదరులుగా ఉంటారు. యోనాతాను దావీదుల మధ్య స్నేహం అలాంటిదైతే అంతకంటే మరింత ఉన్నతమైనదే కదా దేవునితో స్నేహం. ఆయన ఎంత నిజమైన స్నేహితుడు కదా, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. స్నేహం అంటే అది దేవునితో స్నేహం. ఆత్మీయులు ఎప్పుడు ఆత్మీయులతో స్నేహం కలిగి ఉండాలి. ఒకరు మేలు కోరుకోవాలి, పగ కోరుకోకూడదు. సమాధానాన్ని వెతికి వెంటాడాలి, ప్రేమ కలిగి ఉండాలి. అక్కడే చెప్పాడు యేసయ్య, యోహాను సువార్త 15:13 ఉంటుంది, మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నదే నా ఆజ్ఞ, నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలనే మీరు నాకు స్నేహితులై ఉంటారు. దేవుడు నేను విడిచిపెట్టకూడదు అని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? దేవుడు నన్ను విడిచిపెట్టకూడదు, నా బిడ్డల్ని విడిచిపెట్టకూడదు అని ఎంతమంది కోరుకుంటారు? దేవుడు నాకు స్నేహితుడై ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? అలా అయితే మీరు ఏం చేయాలి? ఇదిగో యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులుగా ఉన్నట్టుగా దేవునితో మీరు స్నేహము కలిగి ఉండాలి. ఒకవేళ ఇలా చూడండి, ఏమండి, దేవుడు విడిచిపెట్టాడని దానికి విషయం, యాకోబుతో దేవుడు మాట్లాడేటప్పుడు ఓయ్ యాకోబు అని అనలా. యాకోబు ఇశ్రాయేలు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇప్పుడు యాకోబు దగ్గరికి ఎత్తుక్కుంటా వచ్చింది దేవుని ప్రేమ దేనిని బట్టి? మెఫీబోషేతుని బల్ల దగ్గరికి రప్పించుకున్నది దావీదు దేన్ని బట్టి? యోనాతాను బట్టి. ఇప్పుడు యాకోబుని వెతుక్కుంటూ పరామర్శించి పలకరించి నా సేవకుడా ఇశ్రాయేలు అంటున్నది దేన్ని బట్టి? వాళ్ళ తాత అబ్రహాము దేవుడు ఏది చెప్తే విడిచిపెట్టాడు, రా వచ్చాడు, కూర్చున్నాడు, కుమారుడు బలి ఇచ్చాడు, ఏది చెప్తే చేశాడు. అందుకే దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. ఈరోజు నువ్వు చప్పలు కొట్టుకుని బాప్తిసం తీసేసుకున్నంతరాని క్రైస్తవుడు కాదు. దేవుడు చెప్పింది చేస్తున్నావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తుంటే ఆయన మాటని వింటావు. ఆఖరి మాట చెప్తాను, టయానికి ముగించాలి కదా, చాలు. ఇక 11:30కి వర్తమానం ముగిస్తా. అరగంట ముందుకు వచ్చాము, అరగంట ముందే చేసి ఆరాధన ముందుకు తీసుకెళ్తాం. ఆఖరి మాట చెప్తా చూడండి, వండర్ఫుల్ వర్డ్. లూకా సువార్త 11:8 పైనుంచి చదివినా మంచిది. చదవమా. చదవాలి కదా. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా, బైబిల్ తీయండి. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే
అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, మీలో ఎవరికైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అక్కడ మీరు చదువుకోండి, నేను చెప్పేస్తాను. ఒకడు మార్గంలో ఒక రాత్రి ప్రయాణం చేసి 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 ఆ ఇంటికి వచ్చాడంటండి. వచ్చి రాగానే ఇప్పుడు మనం అడుగుతాం కదా, పొద్దుపోయి వచ్చారండి బాబా, భోంచేశారా? ముందు అడగాలి కదా, భోంచేశారండి. ఆయన గారు ఎప్పుడు బయలుదేరాడు, ఆర్టీసీ బస్సు దొరకలేదేమో, ఆకలితో వచ్చాడు, సరిగ్గా ఆకలితో వచ్చాడు. కొన్నిసార్లు ఇలాగే తగులుతాయి మనకు కూడా. ఇంట్లో చూస్తే ఈయన గారు చూస్తే ఇప్పుడు ఎలా లేక 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 వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యాన్ వేసి కాళ్ళు కడుక్కోమని మొహం కడుక్కోమని కూర్చోబెట్టి ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన ఏం చేశాడంటే, అదిగో పక్కన ఉన్నాడు. ఎవరు? వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, ఈయన స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సరిగ్గా అర్ధరాత్రి తలుపేస్తుంది. ఆడికి చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఆ పిల్లలు, కొంతమంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు లెగిశారంటే ఇక మళ్ళా కష్టమే. ఇంకా కొంతమంది కనిపెట్టి చూస్తుంటారు, ఎప్పుడు నిద్రపోతారా నాయన ఈ పిల్లలా అని. అలాంటి పిల్లలు కూడా ఉంటారు. నిద్రపోనని చెప్పి వీళ్ళకి నిద్ర రాదు. వీళ్ళు నిద్రపోతేనేమో వీళ్ళేమవుతారు నిద్రపోకుండా. అలాంటి పిల్లల కాడ ఏమాత్రం సీమ సిట్టుకమన్నా వీళ్ళు అయిపోయినట్టే మళ్ళా. అందుకని ఆ మాటలు అక్కడ ఉన్నాయి. కొడుతున్నాడు వెళ్ళి. వాడికేం చిన్న పిల్లలు అని చెప్పాను కదా, మామూలు పిల్లలు కాదండి. పిల్లల మీద చెయ్యేసి అర్ధరాత్రి పడుకుని నిద్రపుచ్చుతున్నాడు. ఈయన గారు వచ్చి తలుపు కొడుతూ ఉంటే ప్రభువు చెప్పిన మాటలు, తలుపు కొడుతూ ఉన్నాడు. ఎవడా అంటే, నేనురా స్నేహం, నేను. మార్గంలో నా స్నేహితుడు ఒకడు నా దగ్గరికి వచ్చాడు, వాడికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఏమైనా రొట్లుంటే కొంచెం బదిలీ పొద్దున్నే తెచ్చిస్తాను, తర్వాత చూసుకుందాం. ఇంత ధైర్యంగా ఎందుకు అడిగాడు? స్నేహితుడైనందున. స్నేహం అలాగా. మంచి పనేరా బాబా, ఆగు, ఏముందో చూసి ఉన్నాయన్నీ ఒక దాంట్లో దిమరించి ఇవన్నీ పట్టుకెళ్ళి కలిపి, అసలు ఆడ ఆకలితో అలమటంతో ఉన్నాడు, ఏదైనా పర్వాలేదు, మొత్తం ఆల్ మిక్స్ పట్టుకెళ్ళి మొత్తం పెట్టాడు. అక్కడ అంటారు చూడండి ప్రభు, అతడు స్నేహితుడైనందున సిగ్గుమాలి మాటికి అడుగుతుండటం వల్ల అతనికి కావలసినవన్నీ కొట్టి, అక్కడ గీత కొట్టు, కావలసినవన్నీ ఇచ్చును కదా. ఎన్ని కావలసిన? చాలా ఆవకాయ పచ్చడి కూడా అన్న ఏమంటావా? ఉంటే వేసి కావలసినవన్నీ. ఆవకాయ పచ్చడి ఏంటి, పెరుగు చట్నీ ఏంటి, ఏముంటుంది? ఎన్ని చెప్పాలి. ఎందుకని? ఆడెవడు? బయటోడు ఎవడైనా వచ్చి అడిగాడు అనుకోండి, కావాల్సినవి ఇస్తారా? కొంచెం అన్నం పెట్టమ్మా అంటారు, అంతేనా? ఇంకేమైనా అడుగుతారా? కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అంటారు. అదేనే మీ ఇష్టం, ఉంటే పెడతారు, లేకపోతే లేదులే పో వెళ్ళరా అంటారు. అంతే కదా, కాదనడానికి ఏముంది? కానీ స్నేహం అనేది అలాంటిది కాదు కదా. ఎవరి బాబు ఏంట్రా బాబు అని ఇన్నిసార్లు తలుపు కొట్టాల్సి, ఎన్నిసార్లు కొడితే నువ్వు నా స్నేహితుడు. ధైర్యం. అడిగారు కావలసినవన్నీ. ఇంకేం కావాలి? కావలసినవన్నీ మీరు గుర్తుపెట్టండి. ఎందుకు అంటే స్నేహితుడైనందున. చాలు, వర్తమానం ముగిస్తాను. నా దేవుని ప్రజలారా, నీవు ఆయనకు స్నేహితుడివైతే నీకు ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఒకటి,
ముఖాముఖిగా మాట్లాడతాడు. రెండు ఆయన నిన్ను విడవడు. నా మాటేనండి, నేను చెప్తున్నాను. అందుకే తల్లిదండ్రులైన వాళ్ళు దేవుని మాట వినాలి. అబ్రహాములాగా అది ఎంత అంటే 4 తరాల వరకు పిల్లలకి, పిల్లల మీద దేవుని కటాక్షం ఉంటుంది. ఆమేన్. కొంతమంది ఒకటే దిగులు, నేను చచ్చిపోతే ఈ పిల్లలు ఏమైపోతారు అని చచ్చిపోకముందు వీళ్ళు తినకుండా అది మూటగట్టి అక్కడ పెడతారు. వీళ్ళు ఎప్పుడు చస్తారా? ఎందుకని? తదనానంతరం. ఏంటది? తదనానంతరం అంటే వీడు ఎప్పుడు పోతాడా అని ఆడు కనిపెడతా ఉంటాడు. అర్థమైంది మీకు? స్తోత్రం. ఈ పోయిన వెంటనే ఆడు బోర్డు పెడతాడు అక్కడ. ఏమని? మీరే చెప్పండి మరి. స్తోత్రం. తదనానంతరం అని ఎందుకు చూస్తున్నాడంటే ఇందుకే చూస్తాడు వీడు. ప్రియులారా, మనము దేవుని మాట వింటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన తర్వాత వచ్చే వారిని కూడా నిజమైన స్నేహితుడు విడిచిపెట్టడు. ఆ కాన్ఫిడెన్స్ మనకుంది. వాక్యమును బట్టి చూస్తే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఎంత వండర్ఫుల్ అది. హల్లెలూయా. దేవుడు చెయ్యి మన మీద ఉంటుంది, విడిచిపెట్టడు. తర్వాత చెప్పాను, స్నేహితుడికి కావలసినవన్నీ ఇస్తారు. మనం దేవునితో స్నేహం చేసినప్పుడు దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. అందుకే వాళ్ళు ఏమన్నారు తెలుసా? తమ్ముడు నాకు కావలసినంత ఉంది, నీది నీవే కావలసినంత. దేవునితో స్నేహం మనం కలిగి ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. అందుకే యేసయ్య మత్తయి 6:33 చెప్పారు, మీరు అడగక మునిపే మీకు అక్కరగొన్నవేవో ఆయనకి తెలుసు, ఆయన మహిమలో దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. పిల్లలు, ఇది దేవునితో స్నేహం కలిగి ఉంటుట ద్వారా కలిగే ధన్యత. ఆమేన్. ఆయన మంచి మాటలు మనకి మాట్లాడుతారు, ఆయన చెయ్యి మనకి తోడుగా ఉంచుతారు, విడిచిపెట్టడు, కావలసినవన్నీ ఇస్తారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? వాక్యం అర్థమైందన్న వాళ్ళు అబద్ధం ఆడకండి. అర్థమైందన్న వాళ్ళు చాలు నా తండ్రి అని మీరు దేవుని స్తుతించండి. స్తోత్రం. ఆఖరి మాట యాకోబు 4:4 ఉంది, ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. నువ్వు దేవునితో కాకుండా లోకంతో స్నేహం చేసేవనుకో, లోకంతో స్నేహం నిన్నేలా మారుస్తుందంటే ఈ లోక స్నేహాలు దేవునితో వైరం, దేవునితో విరోధం అయిపోతుంది. బ్రదర్, ఈరోజు మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? దేవునితో స్నేహం చేస్తే దేవుని ద్వారా, ఆయన స్నేహం ద్వారా, ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదాలు మీ జీవితాలని, మీలో నుండి వచ్చే పిల్లలను కూడా దేవుడు మర్చిపోకుండా వారికి ఆయన చెయ్యి తోడుగా ఉంచి కావలసినవన్నీ దేవుడు ఇచ్చి ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. మేఫీబోషెతు కుంటివాడు రాజ భోజనానికి పాత్రుడుగా మార్చబడినట్టు. హల్లెలూయా. నా దేవుని యొక్క స్నేహం మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. యోబు గ్రంథంలో కూడా ఉంటుంది, అలాగు నువ్వు దేవునితో స్నేహం చేసిన ఎడల నీకు మేలు కలుగును, అలాగు నీకు మేలు కలుగును అని ఉంటుంది. దేవునితో స్నేహం ఎంత మంచిది మనకి. హల్లెలూయా. కనుక దేవునితో స్నేహం కావాలా? లోకంతో స్నేహం మీకు కావాలా? లోక స్నేహము దేవునితో వైరం, దేవునితో స్నేహం మనకెంతో మేలు. హల్లెలూయా. ఈ మాటలన్నిటి ద్వారా నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మలను బలపరిచి ఉన్నతమైన ఆయన కృపలో నడిపించునుగాక. ఆమేన్.
దేవుడు మనతో మాట్లాడినందుకు, మన హృదయాలను ప్రభు తన వాక్కు చేత నింపినందుకు 2 చేతులు ఎత్తి నిండు మనసుతో స్తుతి చెప్పండి. మోకరించి అందరూ